హోమ్ మినిస్టర్ కాదు సీఎం కావాలి, అనుభవంతో తెలంగాణలో మార్పు తేవాలి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి మరింత పెద్ద బాధ్యతలు ఇవ్వాలన్న అభిప్రాయం. పదవుల కోసం కాదు, రాష్ట్ర దిశ మార్చే అవకాశం కోసం సీఎం పదవి కావాలంటున్న చర్చ. ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనపై పట్టు, రాజకీయ అనుభవమే ఆయన బలం. కేవలం హోంశాఖకే పరిమితం చేస్తే అనుభవం పూర్తి స్థాయిలో ఉపయోగపడదన్న ఆ వాదన. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఏదో ఒక మంచి మార్పు తప్పక కనిపిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి అవ్వట్లేదు, అడ్డం దిడ్డం తిడుతూ ఉన్నారు, ఒక్కొక్కరిని తొండలు జొరగొడతా లాగులా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటే నువ్వేమైనా రౌడీవా? పేగులు తీసి మెడలేసుకోవడానికి పొట్ట చీల్చి పేగులు మెడలేసుకుంటే అది ఒక హత్యనే అవుతుంది కదా. హత్య చేసినోడు లోపలికి పోతాడు కదా. లాగులు జొర్రగొడతా, తొండలు పేగులు మెడలేసుకుంటా, ఒక్కొక్కడిని తొక్కుకుంటూ నేను పైకి వచ్చిన నల్లమల నుంచి ఎంతమందిని తొక్కుతావు? ఇదేం వల్గర్ భాష? ముఖ్యమంత్రికి ఉండాల్సిన భాషనా ఇది? కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఒక్కొక్కరిని బద్దలు భాషింగాలు చేస్తా. మా రఘు వేండు, మా పృథ్వీరాజు వేండు, మా కాళోజీ సీనన్న వేండు, భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ అరాచకాలు. గండ్ర సత్యనారాయణరావు ఒక దళిత జర్నలిస్ట్ ఇంటికి పోయి పొట్టు కొట్టిండు. ఎవడు ప్రశ్నించాడు? ఈ జర్నలిస్ట్ సంఘాలందరూ ఏడబడ్డారు. ఆయన ఏడబడ్డారు మీరంతా. సంఘాలు పెట్టుకొని శాలువాలు కప్పుకోవడానికి జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘమైనా ఒక జర్నలిస్టుని కొడితే అరే మేం లేమా అని ఎందుకో పోతలేరా? భూపాలపల్లికి ఎందుకో పోతలేరు? ఎందుకు ఈ సంఘాలు, దిక్కుమల సంఘాలన్నీ? ప్రక్షాళన చేయాలి. రాజకీయాలు ప్రక్షాళన ఎట్లా జరుగుతుందో ఈ జర్నలిస్టులలో ప్రక్షాళన జరగాలి. లారీ డ్రైవర్కి అక్రిడేషన్ కార్డులు అంట, ట్రాక్టర్ డ్రైవర్కి అక్రిడేషన్ కార్డులు, 20,000 ఇస్తే అంగట్లో అక్రిడేషన్ కార్డులు. ఏం డిపిఆర్ఓలో ఏం జర్నలిజమో ఏందో అర్థం కావట్లేదు. ఈ కథ చూద్దాం. ఇక్కడ ఒక చర్చ మాత్రం జరుగుతుంది. సుదీర్ఘ అనుభవం ఉండాలి, మంత్రిగా పనిచేసే అనుభవం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఆయన ఇష్టం ఉన్నట్టు డిసిషన్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి బ్రదర్స్ చెప్తే తప్ప పనులు కావట్లేదు. ఈ విధంగానే పోతేనే కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది. లేదంటే కాంగ్రెస్ సర్వనాశనం చేయడానికి కోసమే రేవంత్ రెడ్డి వచ్చిందా? స్వచ్ఛ కాంగ్రెస్, అసలైన కాంగ్రెస్ వాదులంతా బయటికి పోతున్నారు. పచ్చ కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ జెండా పట్టిని జై తెలంగాణ అనని వాళ్ళు, నై తెలంగాణ అన్న వాళ్ళు కాంగ్రెస్ని ఏడుతూ ఉన్నారు అన్న ఒక చర్చ జరుగుతుంది. ఒక జానారెడ్డి అటువంటి సీనియర్, మళ్ళను రెడ్డి కాకుండా వేరేటోని తీసుకోరాయో కాంగ్రెస్లో. జానారెడ్డి అటువంటి సీనియర్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎట్లా ఉంటుందని నాగార్జున సార్ నుంచి మొదలుకుంటే ఏఐసిసి వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. మొదటి వరుసలో జానారెడ్డి ఉన్నాడు, రెండో వరుసలో బట్టి విక్రమార్క ఉన్నాడు. సీఎంను చేంజ్ చేస్తే ఎట్లా ఉంటుందని చూస్తూ ఉన్నారు. మూడో వరుసలో దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు, మంతని ఎమ్మెల్యే, ప్రజెంట్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ ముగ్గురు పైన అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న క్యాండిడేట్లు మన భాష పైన పట్టుండాలి. దుద్దిల్ల శ్రీధర్ బాబుని తీసుకోండి, బట్టి విక్రమార్కన్నని తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు అమెరికా. హిందీ, ఇంగ్లీష్, తెలుగు కానీ వల్గర్ లాంగ్వేజ్ అనేది మాట్లాడంగా చూసినా వీళ్ళు ఎప్పుడన్నా? జానారెడ్డి ఎప్పుడన్నా మాట్లాడినా వల్గర్ లాంగ్వేజ్? ఫోకస్ పెరుగుతుంది. మరి ఇలానే పోతే సర్వనాశనం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సుష్మితా పటేల్ మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయి, చిన్నారెడ్డి మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయి, జగ్గారెడ్డి మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయి, కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయి. తీసేయండి అందరినీ. తెలంగాణ రాజకీయాలు అనుభవం ఉన్న నాయకులను కేవలం ఒక శాఖకు పరిమితం చేయడం కంటే వారి అనుభవాన్ని రాష్ట్ర పరిపాలన మొత్తానికి ఉపయోగించుకోవాలన్న చర్చ వినిపిస్తుంది. ఈ కోణంలోనే హోమ్ మినిస్టర్ కాదు సీఎం కావాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హోంశాఖ అనేది రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటి అయినప్పటికీ రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, ప్రజా సమస్యలపైన అవగాహన, ప్రభుత్వ వ్యవస్థలపైన పట్టున్న నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో బాధ్యతలు చేపడితే రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుందన్న పడతారన్నది ఈ వాదన సారాంశం. అనుభవం
అనుభవమే అసలు అర్హత. రాజకీయాల్లో పదవులు రావడం ఒక ఎత్తు అయితే ఆ పదవులను ప్రజల ప్రయోజనం కోసం ఎలా వినియోగించుకోవాలో తెలిసిన అనుభవం మరో ఎత్తు. వాస్తవం ఇది. ఒక సీనియర్ మంత్రికి సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి వైపు అధిష్టానం చూస్తూ ఉంది. ఒక జానారెడ్డి సీఎం కావాలని కోరుకుంటుంది కాంగ్రెస్. ఒక బట్టి విక్రమార్కన్న సీఎం కావాలని కోరుకుంటుంది కాంగ్రెస్. ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు సీఎం కావాలని కోరుకుంటుంది కాంగ్రెస్. ఈ పెట్టుబడి వ్యవస్థను నడిపించి రాత్రి ఇప్పుడు 100 కోట్లు పెట్టినాం, నాకు 1000 కోట్లు వస్తుంది, నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్మడి జిల్లాలలో దాదాపు నియోజకవర్గానికి 3 కోట్లు ఇచ్చినా, 30 కోట్లు నేనే ఖర్చు పెట్టినా, మళ్ళీ నేను 300 కోట్లు సంపాదించిన నెల తిరగకముందే అనేటోడు సీఎం అయితే పనికి రాదు. పక్క రాష్ట్రం కర్ణాటక ఎలక్షన్ల ముందు నేను అక్కడికి దాదాపు 500 కోట్లు పంపించినా నాకే సీఎం పదవి అంటే వాడు నాయకుడు కాదు. మరి ఎటు అవుతుందో కాంగ్రెస్ మాకైతే అర్థం కావట్లేదు. కానీ సీనియర్లను ఉపయోగించుకోండి, ఇంక వేరేటోనికి ఛాన్స్ రాదు కాంగ్రెస్లో. దుద్దిల్ల శ్రీధర్బాబు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇక్కడ బట్టి విక్రమార్కన్న ఎస్సీ మాలా సామాజిక వర్గం. మళ్ళా వస్తే మళ్ళా రెడ్డికే రావాలి కాంగ్రెస్లో. పొరపాటున బీసీకో ఎస్సీకో ఎస్టీకో, ఇక బీసీలను బొందబెట్టింది అనుకోలేవు కాంగ్రెస్లో. ఇక్కడే బీసీలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కటి వస్తే ఒక్కడిని తట్టుకోలేకపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలేరులో ఒకటి తట్టుకోలేరు. ఇక అది మళ్ళీ రెడ్డికే రావాలి. ఇక ఎస్సీకి రాదు, నా బ్రాహ్మణ్కు రాదు, మళ్ళా రెడ్డి పోయి రెడ్డి వస్తాడు. అందువల్ల కాంగ్రెస్ కూడా ఈసారి తట్టాబుట్టా చదువుకుంటే చివరి ఆప్షన్లో ఉన్నది కాంగ్రెస్.